బోల్డ్ బ్రెడ్ తింటే పాలు ఎక్కువ వస్తాయా? మనం ఒకవేళ హోల్ గ్రెయిన్ బ్రెడ్ అంటే హోల్ వీట్ బ్రెడ్ లాంటివి తీసుకుంటే అది యూస్ఫుల్. మనకి మిల్క్ ప్రొడక్షన్ బూస్ట్ అవుతుంది అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. కానీ మనకి ఇప్పుడు ఉండేదంతా వైట్ బ్రెడ్డే. ఈ వైట్ బ్రెడ్ అంతా మైదాతో చేస్తారు. మైదా చాలా హార్మ్ఫుల్. ఇది మనం చాలా వెయిట్ గెయిన్ అవుతాము అండ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఎక్కువ వైట్ బ్రెడ్ తీసుకోకండి. కాఫీ విషయానికి వద్దాము. మీకు ముందు నుంచి కనుక కాఫీ అలవాటు ఉంటే చక్కగా తీసుకోండి. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కాఫీ కొంచెం పోస్ట్మార్టం డిప్రెషన్ తగ్గిస్తుంది, మూడ్ ఎలివేట్ చేస్తుంది. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్లో మేమే డాక్టర్సే కాఫీ తీసుకోమని చెప్తాము. సిజేరియన్ అప్పుడు వెన్నుకు మత్తిస్తాం కదా, స్పైనల్ హెడేక్ కొంతమందికి వస్తూ ఉంటుందన్నమాట. ఆ కండిషన్స్లో కొంచెం కాఫీ తాగమని చెప్తూ ఉంటాం. కానీ కాఫీ కూడా ఇంటేక్ లిమిట్ చేసుకోవాలి. మ్యాక్సిమం కెఫీన్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు 300 mg per day తీసుకోవచ్చు. ఈ కెఫీన్ తీసుకున్నప్పుడు, ఈ కాఫీ తీసుకున్నప్పుడు ఒకసారి బేబీస్ని గమనించండి. కొంతమందికి కెఫీన్ ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే అప్పుడు సరిగ్గా నిద్ర పట్టుకోపోవడము, ఫస్సీగా ఇరిటబుల్గా ఉండడం చేస్తూ ఉంటారు. సో అలా మీరు గమనిస్తే కొంచెం కాఫీ ఇంటేక్ లిమిట్ చేసి బ్రేక్ ఇచ్చి కొంచెం గ్యాప్ తర్వాత తీసుకోవచ్చు. సో లోటాలు కాఫీ తాగితేనే పాలు వస్తాయన్న కాన్సెప్ట్ అయితే మాత్రం ఏమీ ఉండదు.